ఆచి చికెన్ మసాలా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ టాప్ లీడర్లు కలవనున్నారు. సెక్రటేరియట్లోని సీఎం ఛాంబర్లో కలిసేందుకు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, గంగన్న చేరుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దేవ్జీ గారు సీఎంతో మీటింగ్ ఏం చెప్తారు? సీఎంతో మీటింగ్ సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రితో మీటింగ్ సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏముంది సార్ ఎజెండా, మెయిన్ ఎజెండా? ఎంతమంది టోటల్? అందరూ ఒక లైన్ తీసుకుంటారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ సెక్రటేరియట్ నుంచి బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ రేనా, మావోయిస్టు అగ్రనేతలు ఇటీవల కాలంలో లొంగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. 3-4 రోజుల క్రితం డీజీపీ ముందు, ఉన్నతాధికారుల ముందు లొంగిపోయారు. లొంగిపోయినటువంటి వాళ్ళు దేవిజీ కానీ, మల్లా రాజిరెడ్డి కానీ, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డి, వీళ్ళందరూ కూడా అగ్రనేతలుగా ఉన్నారు. ఇటు ఉత్తర తెలంగాణ కానీ ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియాలంతటా కూడా వాళ్ళు అగ్ర మావోయిస్ట్ నేతలుగా చెప్తారు. వాళ్ళందరూ లొంగిపోయినటువంటి నేపథ్యంలో వారికి ఆ రోజే చెక్కులు అందించేటటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే దాని తర్వాత సీఎంతో కలిశారు. ఆ పైన ఒక రూమర్స్ అయితే వచ్చాయి, కానీ ఆ రోజు కలవలేదన్నట్టుగా స్పష్టమైంది. దాని తర్వాత ఈరోజు సెక్రటరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానుండడం అనేది ఈరోజు హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఆ విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. ఆ వచ్చినట్టు మన లొంగిపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రితో ప్రత్యేకమైనటువంటి భేటీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పీస్ ఫైర్ సంబంధించి కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద చాలా చోట్ల కూడా మనం చూసాం. ఇటు తెలంగాణలే కానీ మొత్తం అటు సౌత్లో కావచ్చు, లేదా నార్త్ వైపు మొత్తం కూడా మావోయిస్టులను అంతమొందించే విధంగా టార్గెట్ కూడా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలో ఉన్నటువంటి చోట వాళ్ళను శాంతింపజేసి వాళ్ళు లొంగిపోమని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 554, దాదాపు 500 పైచీలకు మా అగ్రనేతలు కావచ్చు, కింది స్థాయి ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లొంగిపోయినటువంటి నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రంగా, అంటే వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళతో చర్చలు జరుపుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి సెక్రటేరియట్కి రానున్నారు. వాస్తవానికి వారికి 4 o'clock షెడ్యూల్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళు ఇప్పుడు కాసేపటి క్రితమే మనం చూసాం. 10 నిమిషాల క్రితం వాళ్ళందరూ కూడా 6 ఇంతకుముందు మనం చెప్పినటువంటి చంద్రన్న కానీ, సుజాతక్క కానీ, దామోదర్, నూనె నరసింహారెడ్డి, దేవ్జీ, వీళ్ళందరూ కూడా లోపలికి ఇదే గేట్ నుంచి లోపలికి వెళ్ళారు. అంతకంటే ముందు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. వారిని మనం దేవ్జీని అడిగించే ప్రయత్నం చేశాం. ఆయన ఒక మాట అంటారు, ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండాలో భాగంగానే ముఖ్యమంత్రిని కలవడానికి మేము వచ్చామన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఇందులో దేవ్జీ చాలా కీలకమైనటువంటి మావోయిస్టు మాజీ నేత, కీలక నేత ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇంకా లోపల చాలామంది ఉన్నటువంటి ఎవరైతే అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక భరోసా కల్పించాలంటే ప్రభుత్వం నుంచి కూడా ఒక ఏదైతే ఉందో క్లియర్ కట్గా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయించాలన్నటువంటి ఆలోచన కూడా వీళ్ళు చర్చల ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. కేవలం డబ్బులు ఇచ్చో, లేదంటే వాళ్ళ మీద గతంలో ఇచ్చినటువంటి రివార్డ్ ఏదైతే ఉంటుందో, తలకింత రివార్డ్ అని ఉంటుంది కదా, అది ఇచ్చి చేతులు దులుపుకోకుండా వారికి భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా కానీ, లేదంటే ఇప్పటికే లోపల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బయట ఆల్రెడీ జనజీవన స్రవంతిలో కలిసినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రితో వాళ్ళు చెప్పించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కనుక ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా పెద్ద ఎత్తున ఎన్కౌంటర్స్ జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఈ గవర్నమెంట్లో కూడా కొంత స్టార్టింగ్ దశలో కొన్ని ఎన్కౌంటర్స్ జరిగినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఇదంతా కూడా కేంద్ర బలగాలు, అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టిందో ఆ డెడ్ లైన్ లోపలనే ఖచ్చితంగా కూడా అందరూ లొంగిపోవాలి అని కూడా చెప్పినట్టు నేపథ్యం ఉంది. కొంతమంది లొంగిపోని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చాలా చోట్ల కూడా ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్
రెడ్డి కానీ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విధానం కానీ ఇదంతా కూడా ఎందుకంటే బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి మొత్తం కూడా ఈ చర్చలు ఏ మాత్రం వాళ్ళతో లేవు, ఖచ్చితంగా వాళ్ళు లొంగిపోవాల్సిందన్నటువంటి హుకుం జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఏదైతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఒక దశలో వాళ్ళు మావోయిస్టులు మేము బ్యాక్ వచ్చినటువంటి నేపథ్యంలో వారికి ఒక భరోసా ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాళ్ళు కాల్చడం ఏంది, వాళ్ళు లొంగిపోతామని చెప్పినా కూడా వాళ్ళు ఈ రకంగా చేయడం ఏందని కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ ఇటు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా ఒక స్పష్టమైనటువంటి విషయం మీద ఒక కట్టుబడి ఉన్నారు. కనుకనే ఈరోజు చర్చల సారాంశం కూడా మనం చూసాం. ఎందుకంటే గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చాలా మంది ముఖ్య అగ్రనేతలు ఆ రోజు ఉన్నటువంటి నేతల్లో చర్చలు జరిపారు. దాని తర్వాత మళ్ళీ ఫెయిల్ అయినాయి, మళ్ళీ లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. దాని తర్వాత ఎన్కౌంటర్స్ భారీగా జరిగాయి. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ చర్చలు అనేది చాలా కీలకంగా మారబోతున్నాయి. బట్ ఏదైతే లొంగిపోయిన నేతలు వీళ్ళందరూ కూడా చర్చ జరుపుతున్నారు. లోపల ఉన్నటువంటి వాళ్ళకు ఒక సందేశం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా అర్థమవుతుంది. దాదాపు 500 పైచిలకు మంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో చాలా మంది లొంగిపోయినటువంటి నేపథ్యాన్ని ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో మిగతా వాళ్ళకు కూడా లొంగిపోవాలనేటువంటి ఒక అపీల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు చర్చల తర్వాత ఇదంతా పూర్తిగా పొలిటికల్ ఎజెండాలో భాగంగానే మేము కలుస్తున్నాం అన్నటువంటి విషయం మీద అయితే దేవ్జీ కాసేపటి క్రితం చెప్పినట్టు నేపథ్యం అయితే ఉంది. బట్ చూడాలి అవుట్కమ్ ఏమైతుంది. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో ఇంకా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా రమ్మని వాళ్ళందరికీ ఒక భరోసా కల్పిస్తారా, ఇండ్లు కావచ్చు లేదంటే పునరావాసం కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు, వాళ్ళ వేధింపులు ఉండవని చెప్పే విషయంలో కావచ్చు, ఇట్లాంటి ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ టాప్ లీడర్లు కలవనున్నారు. సెక్రటేరియట్లోని సీఎం ఛాంబర్లో కలిసేందుకు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, గంగన్న చేరుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.